నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశంలో అయితే జనాభా తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క జనాభా కూడా మనం చూసుకుంటే ప్రవాసుల యొక్క జనాభా మాత్రమే తగ్గిందనమాట. అలాగే కువైటీల జనాభా మనం చూసుకుంటే 0.6% పెరిగితే ప్రవాసుల యొక్క జనాభా 1.5% తగ్గిందని చెప్పేసి, అలాగే తాజా గణాంకాల ప్రకారం, తాజా సర్వేల ప్రకారం, తాజా నివేదికల ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉండి ఇన్ని ఇబ్బందులు పడే కంటే వాళ్ళ దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదామని చెప్పేసి కొంతమంది ప్రవాసులు డిసైడ్ అయ్యారని చెప్పేసి, అంటే కువైట్లో సరైన టయానికి జీతాలు ఇవ్వకపోవడం కానీ, పని ఎక్కువగా చేపించుకోవడం, సరైన తిండి లేకపోవడం, అలాగే మనం చూసుకుంటే కానీ వాళ్ళ పైన శ్రమ దోపిడికి పాల్పడుతూ, అలాగే ఏదైనా మనం మాట్లాడినప్పుడు ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడినా సరే కానీ వాళ్ళ పైన దాడులు చేయడం, ఇలా రకరకాల దోపిడీలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రవాసులు కువైట్ తమకు వద్దని చెప్పి వెళ్ళిపోవడం వల్ల కువైట్లో ప్రవాసుల జనాభా తగ్గింది. అలాగే కువైట్లో మరోపక్క భారీగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారన్నమాట. కువైట్లో ప్రవాసుల జనాభా తగ్గుతుంది. అలాగే సంవత్సర కాలంలో మనం చూసుకుంటే దాదాపు 40,000 మందికి పైగా ప్రవాసులు కువైట్ దేశం నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి, అలాగే కువైట్ పోలీసులు కొంతమందిని బహిష్కరిస్తూ ఉంటే మరికొంతమంది ప్రవాసులు స్వచ్ఛందంగా కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేసి, అంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే కానీ కువైట్లో ప్రవాసుల పరిస్థితులు చాలా ఘోరంగా, చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫిలిపిన్ కార్మికులు కానీ, భారతీయ కార్మికులు కానీ, ఈజిప్టియన్లు కానీ, బంగ్లాదేశీయులు, శ్రీలంకలు, నేపాల్ వారే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి, వాళ్ళల్లో కొంతమంది ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడ బ్రతకడం కన్నా తమ దేశంలో తాము బ్రతకడం ముఖ్యమని చెప్పేసి కొంతమంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చినా సరే కానీ ఇక్కడ పరిస్థితులు చూసి పులైనా పర్వాలేదు, ఇండియాకు వెళ్ళి మేము ఆనందంగా, సంతోషంగా, స్వతంత్రంగా బ్రతుకుదామని చెప్పేసి కొంతమంది ఈ నిర్ణయానికి రావడం జరిగింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.